నమస్కారం. చెన్నైకి కేవలం 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన, అత్యంత పవిత్రమైన అరుణాచలమాలయ ప్రాంగణం గురించి ఈనాటి మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇది కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు సుమా, అద్భుతమైన ఆధ్యాత్మిక అంతర్గత కాంతిని వెతికే ఒక అన్వేషణ. ఈ పవిత్ర క్షేత్రం యొక్క మూలాలను, స్థలపురాణాన్ని, అలాగే ఇక్కడి విశిష్టమైన వాస్తుశిల్పాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మొదటి అంశం ఆలయ నిర్మాణం మరియు వాస్తుశిల్పం. తూర్పు మహాద్వారం దగ్గర మొదలుపెడితే శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న అద్భుతమైన వాస్తుశిల్పాల సముదాయం మనకు స్వాగతం పలుకుతుంది. ఈ ప్రదేశానికి అపారమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే మన దృష్టిని విశేషంగా ఆకర్షించేది తూర్పున ఉన్న రాజగోపురం. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ గోపురం ఏకంగా 217 అడుగుల ఎత్తుంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఇదొకటి. నిజంగా ఈ బ్రహ్మాండమైన కట్టడాన్ని చూస్తుంటేనే మన ప్రయాణం ఘనంగా మొదలవుతుంది. ఇక లోపలికి వెళ్లే కొద్దీ ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఒక స్తంభం నుంచే కుమారస్వామి ఉద్భవించారని చెప్పబడే కంబత్తు ఇళయనార్ ఆలయం, 1000 కాళ్ల మండపం, అలాగే రమణ మహర్షులు తీవ్ర తపస్సు చేసిన పాతాళ లింగం, బల్లాల నంది, అద్భుతమైన కాలభైరవ సన్నిధి, ఇలా అడుగడుగునా ఒక గొప్ప చరిత్ర మనకు పరిచయమవుతుంది. ఇక్కడ నాటి వాస్తుశిల్పుల నైపుణ్యం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. పవిత్రమైన వకుల వృక్షం అంటే మన పొగడ చెట్టు కింద ఒక వృత్తాకారం గీసి ఉంటుంది. కరెక్టుగా ఆ స్థానంలో నిలబడి చూస్తే చాలు, ఆలయానికి ఉన్న 9 రాజగోపురాలను ఒకేసారి ఎటువంటి అడ్డంకి లేకుండా స్పష్టంగా చూడొచ్చు. అద్భుతం కదూ! ఇప్పుడు మన రెండో అంశం పవిత్ర అగ్నిలింగం. విశాలమైన వెలుపలి ప్రాంగణాల నుండి అరుణాచలంలోని అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక కేంద్రం వైపు వెళ్దాం. అదే ఇక్కడి పవిత్ర గర్భాలయం. గర్భాలయంలోకి వెళ్లే ముందే ఇక్కడ పృథ్వీ, జల, ఆకాశ మరియు వాయులింగాలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. అంటే ప్రధాన దైవమైన అగ్నిలింగాన్ని దర్శించుకునే లోపే ఒకే రోజులో మొత్తం 5 పంచభూతలింగాలను దర్శించుకునే అరుదైన పుణ్యం ఇక్కడికొచ్చే భక్తులకు దక్కుతుందన్నమాట. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. కొందరు భౌతికంగా 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేయలేకపోవచ్చు. అలాంటివారు ఇక్కడే ఉన్న స్థూల సూక్ష్మ ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు, పర్వతం చుట్టూ తిరిగినంత ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం. గర్భాలయంలో ఉన్న అగ్నిలింగం స్థూలరూపమైతే ఈ ఆలయంలో ఉన్న శివుడు సూక్ష్మరూపం. సరే, గర్భాలయంలోకి అడుగుపెట్టగానే అగ్నిలింగం నుండి వచ్చే భౌతికమైన వేడి మనకు స్పష్టంగా తెలుస్తోందని చాలామంది చెబుతుంటారు. మరి ప్రతి సంవత్సరం కొండపై వెలిగించే భారీ అగ్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ కార్తీక దీపం వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? బ్రహ్మశ్రీ చాగంటివారి ప్రవచనాల ద్వారా మనం గ్రహించగలిగే ఒక లోతైన సత్యముంది. కొండపై కనిపించే ఈ భౌతికమైన అగ్ని కేవలం ఒక బాహ్య స్వరూపం మాత్రమే. నిజానికి అది ప్రాపంచిక అజ్ఞానాన్ని, దశాబ్దాల కర్మలను దహించివేసే అత్యున్నతమైన ఆత్మజ్యోతికి ప్రతీక అని స్పష్టమవుతోంది. దీని ద్వారా మన 3వ అంశం కార్తీక దీపం యొక్క తత్వశాస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ అగ్ని పండుగ వెనుక ఉన్న తత్వం దేన్ని కేవలం ఒక సాధారణ భౌతిక ఆచారం స్థాయి నుండి విశ్వపరివర్తన స్థాయికి తీసుకువెళుతుంది. ఎందుకంటే దీపం వెలిగించడమంటే దేవుడికి చూపే ఒక సాధారణ ఆచారం కానే కాదు, అది సమస్త ప్రాపంచిక కర్మలను దహించివేసే పరమజ్యోతికి ఆకారం. కొండపై వెలిగే ఆ దీపం విశ్వవ్యాప్తమైన అజ్ఞానపు చీకటిని పోగొట్టి దాన్ని చూసే ప్రతి జీవికి దైవిక కరుణను పంచుతుందని నమ్ముతారు. ఈ లోతైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఏకంగా 16 రోజుల పండుగగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఈ సంఖ్యకు ఎంతో విశిష్టత ఉంది కదా. ఈ 16 రోజులు ప్రాచీన ఆచారాలు, క్రతువులు, విశేషమైన ఖగోళ అమరికలతో ఇక్కడ వాతావరణం అంగరంగ వైభవంగా మారుతోంది. ఇక 4వ అంశం ఎంతో పవిత్రమైన గిరి ప్రదక్షిణ. అంతర్గత కాంతితత్వాన్ని అర్థం చేసుకున్నాక భక్తులు తమ అపారమైన భక్తిని వ్యక్తపరిచే భౌతిక మార్గమే ఈ గిరి ప్రదక్షిణ. ఇది ఏకంగా 14 కిలోమీటర్ల సుదీర్ఘమైన నడక. ఈ సుదీర్ఘమైన దారిలో వ్యూహాత్మకంగా అష్టదిక్పాలక లింగాలను ప్రతిష్ఠించారు. తూర్పున ఇంద్రలింగం మొదలుకొని ఈశాన్యంలో ఈశాన్య లింగం వరకు.
8 దిక్కుల నుండి ఆశీర్వాదాలు లభించేలా ఆయా ప్రదేశాల్లో ఆగి పూజలు చేస్తూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పవిత్ర ప్రయాణానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. పాదరక్షలు లేకుండా నడవడం, బరువైన వస్తువులు మోయకపోవడం, మాంసాహారం మరియు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రాపంచిక ఆలోచనలు పక్కనపెట్టి కేవలం అరుణాచల శివ అని జపిస్తూ అత్యంత ఏకాగ్రతతో ఈ యాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ ప్రదక్షిణ మార్గం గురించి పురాణ గ్రంథాలు చెప్పే ఒక అసాధారణమైన నమ్మకమేంటో తెలుసా? ఇక్కడెవరూ ఒంటరిగా నడవరు. కంటికి కనిపించని మహర్షులు, గంధర్వులు, పశుపక్షాదుల రూపంలో ఉన్న దేవతలు కూడా ఎప్పుడూ సాధారణ యాత్రికులతో పాటు అదృశ్యంగా ఈ కొండ చుట్టూ తిరుగుతూనే ఉంటారట. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇక మన చివరి అంశం అరుణాచల మహామునులు. అరుణాచలానికి ఉన్న ఇంతటి శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆకర్షణ వల్లే కాబోలు చరిత్రలో ఎందరో అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక గురువులు ఈ పర్వతపాదాల వద్దే శాశ్వతంగా నివసించడానికి తరలివచ్చారు. ఈ క్షేత్రం ఇద్దరు గొప్ప సాధకుల భిన్నమైన కాని సమానమైన భక్తి మార్గాలకు సజీవ సాక్ష్యం. పాతాళలింగంలో తీవ్రమైన నిశ్చల ధ్యానంలో గడిపిన రమణ మహర్షిగారి ప్రశాంతత ఒకవైపుంటే, సాక్షాత్తు ఆ కామాక్షిదేవి మార్గదర్శకత్వంతో కొండవద్దకు చేరుకున్న శేషాద్రి స్వామిగల్గారి అసాధారణమైన ఉత్సాహభరితమైన భక్తి మార్గం మరొకవైపు కనిపిస్తుంది. రెండు మార్గాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో సమానంగా ప్రకాశించేవే. చివరిగా మనమంతా ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. ఆ పర్వతమే సాక్షాత్తు శివుని శాశ్వతమైన అగ్నిస్వరూపమైతే, అత్యంత భక్తితో దాని చుట్టూ చేసే ఈ భౌతిక ప్రయాణం అంతిమంగా మనలో దాగి ఉన్న ఆత్మజ్యోతిని రగిలించి విముక్తికి దారి తీస్తుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే అన్వేషకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంటారు. ఇది కేవలం ఒక ప్రదేశం గురించిన విశ్లేషణ మాత్రమే కాదు, మన అంతర్గత ప్రపంచంలోకి మనం చేసే ఒక అద్భుతమైన